హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు బిజినెస్ ట్రైనర్ అండ్ లైఫ్ కోచ్ సునీల్ రెడ్డి గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం సార్, మీరు చాలా కాలేజెస్ ఇవన్నీ తిరుగుతూ ఉంటారు కదా, సెషన్స్ పెడుతూ ఉంటారు. అవును. చాలామంది స్టూడెంట్స్ ఇంటరాక్షన్ అవుతూ ఉంటారు. డిఫరెంట్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా నాకు తెలిసి అరైజ్ అయి ఉంటాయి. 100% అండి. భయంకరమైనటువంటి క్వశ్చన్స్ కూడా వచ్చి ఉంటాయి, డౌట్స్ కూడా వచ్చి ఉంటాయి. అవునండి. నేను ఒక మెంటర్ వచ్చారు మన దగ్గరికి అంటే పిల్లలు కూడా ఏంటంటే వాళ్ళ యొక్క షేర్ చేసుకుందాం అని అనుకుంటారు, వాళ్ళ ఫీలింగ్స్ కానీ వాళ్ళ డౌట్స్ కానీ. మరి మీ 10 to 15 years ఎక్స్పీరియన్స్లో ఇలాంటి సెషన్స్కి వెళ్ళినప్పుడు పిల్లల దగ్గర వచ్చినటువంటి క్వశ్చన్స్ ఎలాంటివి మీకు ఎదురయ్యాయి? అవి కొన్ని మాతో ఈరోజు. ఈ పాయింట్ నేను మాట్లాడచ్చు లేదో స్టూడియోలో, కానీ మాట్లాడతాను ఈ పాయింట్. దీనివల్ల చాలామంది పేరెంట్స్కి అవేర్నెస్ రావాలి ఈ పాయింట్తో. ఎందుకు ఈ పాయింట్ నేను మాట్లాడాలనుకుంటున్నానంటే, ఈరోజు చాలామంది పేరెంట్స్ ఒక చిన్న మిస్టేక్ చేస్తున్నారు. ఆ మిస్టేక్ వల్ల స్టూడెంట్ మైండ్ సెట్ చాలా వరకు చేంజ్ అవుతాం. సో ఈ వీడియో చూసే ప్రతి పేరెంట్ అనొచ్చు, సార్ మేమేం మిస్టేక్ చేస్తున్నాము అని, మా పిల్లలు మేము బాగా పెంచుతున్నాం అనొచ్చు. కానీ వీళ్ళకి తెలియకుండా ఆ మిస్టేక్ జరిగిపోతూ ఉంది పేరెంట్స్కి. ఎక్స్ అనే కాలేజ్లో ఒక గ్రాడ్యుయేషన్ ఉన్నటువంటి కాలేజ్లో నేను సెషన్ చేస్తున్నాను. ఎండ్ ఆఫ్ ద మై సెషన్లో స్టూడెంట్స్కి గర్ల్స్ క్యాంపస్లో చేశాను సెషన్. అది వర్క్షాప్ అయిపోయింది. సో మీకు డౌట్స్ ఏమైనా ఉంటే కొంతమంది రైస్ చేయమంటే, కొంతమంది స్టూడెంట్స్ సార్ మెమరీ పవర్ మీద రైస్ చేశారు. సో మనం క్లియర్ చేసాం. అలాగే కొంతమంది వాళ్ళ ఇంటలెక్చువల్గా వాళ్ళ మైండ్లో కలిగే పరిణామాల గురించి ఒక అమ్మాయి నన్ను క్వశ్చన్ చేసింది. ఆ క్వశ్చన్ ఏంటంటే, ప్రతి పేరెంట్ వినాలి ఈ క్వశ్చన్. అమ్మాయి గ్రాడ్యుయేట్. సార్ మీరు ఈరోజు చేసిన సెషన్లో నేను చాలా రిలీజ్ అయ్యాను. ఎంత రిలీజ్ అయ్యానంటే, నా లైఫ్లో ఇంతవరకు నేను ఎప్పుడు రిలీజ్ అవ్వలేదు. మీరు నా లైఫ్లో ఇంకొక సంవత్సరం ముందు వచ్చింటే నా డిగ్రీ ఎడ్యుకేషన్లో నాకు చాలా హెల్ప్ అయ్యేదేమో సార్. ఇప్పుడు నేను చాలా రిలీజ్ అయ్యాను మీరు చేయించినటువంటి టాస్క్లు కానీ వీటిల్లో. సో రిలీజ్ అయ్యి నేను క్వశ్చన్ అడుగుతున్నాను సార్. ఈ క్వశ్చన్ అది మీరు తప్పుగా అనుకోకండి, నేను చేంజ్ అవ్వాలని అడుగుతున్నానని చెప్పేసి ఆ అమ్మాయి క్వశ్చన్ అడిగింది. సో ఆ అమ్మాయి అడిగే రిక్వెస్టింగ్ మేనర్లో నాకు అర్థమైపోయింది ఈ అమ్మాయి ఎటువంటి క్వశ్చన్ అడగాలనుకుంటుందని. సార్ నాకు తెలియకుండానే నా బాడీలో చాలా చేంజెస్ వస్తున్నాయి సార్. అందులో నా మైండ్ సెట్ కన్వర్ట్ అయ్యి నాకు ఫీలింగ్స్ ఎక్కువైపోతున్నాయి సార్. నా మైండ్ నేను డైవర్ట్ చేసుకోలేకపోతున్నాను. నా ఆలోచనలో నేను కూడా మా అమ్మ నాన్న కలిసిన విధంగా కలిస్తే నేను ఇంకా నోటితో నేను పచ్చిగా చెప్పలేకపోతున్నాను సార్ మీకు. మా అమ్మ నాన్న ఏదైతే రెగ్యులర్ కలుస్తారో అలాగ నేను కలిస్తే ఆ ఫీల్ ఎలా ఉంటుందో చూడాలనే థాట్ నా మైండ్లో ఉంది సార్ బలంగా. దానివల్ల నేను కొన్ని తప్పులు చేయడానికి కూడా వెనుకాడలేక పరిస్థితులు అయిపోతుంది సార్ నా మైండ్. దీనికి నేను కొంచెం నా మైండ్ సెట్ని చేంజ్ చేసుకోవాలి సార్ అని చెప్పేసి అమ్మాయి అంది. సో ఇలా ఎందుకు జరుగుతుంది అమ్మ అని మనము రీక్వెషన్ చేసినప్పుడు అమ్మాయి చెప్పేది ఏంటంటే, సార్ నేను, మా అన్న, మా అమ్మ, మా నాన్న, మేము 4 ఉంటాం సార్ మా కుటుంబంలో. మాది మిడిల్ క్లాస్ కుటుంబం. మా ఇంట్లో డబుల్ బెడ్రూమ్, సింగిల్ బెడ్రూమ్ అంటే ఏముండదు. ఒకే స్ట్రైట్ హౌస్ ఉంటుంది సార్. మేమందరం హాల్లో పడుకుంటాం. సమ్ టైమ్స్ నైట్స్ కొన్ని శబ్దాలు వస్తూ ఉంటాయి. అదేంటి అని చూస్తే మా అమ్మ నాన్న ఇద్దరు వాళ్ళు కలిసి ఉంటారు. అది చూసి అది నెంబర్ ఆఫ్ టైమ్స్ మేము చూడడం వల్ల, అంటే మెలకుగా ఉంటాం కదా, చూడటం వల్ల మాకు కూడా అలాగే చేయాలనే ఫీలింగ్ వస్తూ ఉందని చెప్పేసి ఆ స్టూడెంట్ నాతో మాట్లాడుతూ ఉంటే, నాకు ఆ అమ్మాయి క్వశ్చన్కి ఏం ఆన్సర్ చేయాలో అక్కడ ఆ రోజు రాలేదన్నమాట. సో బట్ ఆ అమ్మాయికి పర్సనల్ కౌన్సిల్ చేయడం జరిగింది. కౌన్సిలింగ్ ఇచ్చి ఆ అమ్మాయి మైండ్ సెట్ని చేంజ్ చేయడం జరిగింది. యాజ్ పర్ పేరెంట్స్, ఇక్కడ ఆ పేరెంట్స్ తప్ప అంటే మనం తప్పని చెప్పలేం, ఆ పేరెంట్స్ కరెక్టా అంటే కరెక్ట్ అని చెప్పలేం. ఎందుకు అంటే వాళ్ళు ఉన్నటువంటి సిచ్యువేషన్లో వాళ్ళకి ప్రైవసీ స్పేస్ దొరకలేదు. బట్ చాలా పేరెంట్స్, చాలామంది ఇటువంటి మిస్టేక్ చేయడం వల్ల చాలామంది స్టూడెంట్స్లో ఆ కోరికల మీద ఎక్కువగా సరైన అవగాహన లేకపోవడం. సో మనం కూడా అలా చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పేసి ఇంటర్మీడియట్ లెవెల్స్ నుంచి వీళ్ళు 10th స్టాండర్డ్ లెవెల్స్ నుంచి గ్రాడ్యుయేషన్ లెవెల్స్ నుంచి వీళ్ళకి ఎక్కువ ఆ ఫీలింగ్స్ ఉండడంతో ఎవరితో పడితే వాళ్ళు తప్పులు చేయడం అనేది స్టూడెంట్స్లో చాలా వరకు జరుగుతుందండి. ఇది నేను నా 10+ ఎక్స్పీరియన్స్లో గమనించిన పాయింట్. స్టూడెంట్ ఆ అమ్మాయి చాలా డేర్గా అడిగింది అనమాట క్వశ్చన్. సో మా అమ్మ నాన్న ఇలా చేస్తున్నప్పుడు మాకు అలా అనిపిస్తుంది సార్, మా తల్లిదండ్రులు మేము చెప్పలేకపోతున్నాము ఈ వర్డ్ని, ఎలా చెప్పగలం మేము? సో మేము కూడా అమ్మాయి అన్న ఉప్పు కారం మేము కూడా తింటున్నాం సార్, మాకు అలా అనిపించినప్పుడు ఏం చేయాలి?
ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోలేకపోతున్నాం సార్ అని చెప్పేసి అమ్మాయి క్వశ్చన్ రైజ్ చేసినప్పుడు సో నా మైండ్ అయితే ఫీజు ఎగిరిపోయిందండి ఆ రోజు. సో ఆ రోజు వాళ్ళ కాలేజ్ ప్రిన్సిపల్ ఉన్నారు, మొత్తం ఆడిటోరియంలో ఉన్నటువంటి మొత్తం స్టూడెంట్స్ అందరు ఉన్నారు. ఆ స్టూడెంట్స్లో ఇటువంటి ప్రాబ్లం ఇలా ఎంతమందికి జరిగింది, మీరు ఎంతమంది ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేశారంటే అక్కడ ఆడిటోరియంలో ఆల్మోస్ట్ 600+ స్టూడెంట్స్ ఉంటే 600+ స్టూడెంట్స్లో ఒక 60% పీపుల్ హ్యాండ్ రైజ్ చేశారు. అదే ఇంత ఇంపాక్ట్ జరుగుతుందా పిల్లలకి పేరెంట్స్ దగ్గర నుంచి అనేది నాకు అనిపించింది. కొంతమంది చెప్తారు, కొంతమంది చెప్పలేకపోతారు. కానీ అందులో ఆ రోజు మేము రియలైజ్ అయ్యాం కాబట్టి ఈరోజు మేము మాట్లాడగలిగాం సార్ అని చెప్పేసి స్టూడెంట్స్ అన్నారు. సో దీన్ని బేస్ చేసుకుని తల్లిదండ్రులకి ఏం చెప్తున్నా అంటే మీ ప్రైవసీ టైం ఏదైతే ఉంటుందో యూ కెన్ స్పెండ్ ఆ టైంని మీ పిల్లలు లేనప్పుడు మీరు ఆ టైంని మీరు స్పెండ్ చేయగలిగితే పిల్లల్ని గైడ్ చేయగలుగుతారు. సో ఈ వీడియోలో మీరు నన్ను కొంతమంది మీరు తిట్టుకోవచ్చు కూడా, కానీ ఇది నిజం, ట్రూత్ అండి, ఇది ట్రూత్. సో ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్, పిల్లల్ని మనం ఎంతవరకు ఇంపాక్ట్ చేస్తున్నాం. ఇదే పేరెంట్స్ నా దగ్గరికి పిల్లల్ని తీసుకొస్తారండి. సార్ మా అమ్మాయి లవ్ అనే పేరుతో ఒక అబ్బాయితో మోసపోయింది, మా అబ్బాయి లవ్ అనే పేరుతో ఒక అమ్మాయి వల్ల మోసపోయినాడు, సో మేము వాళ్ళని ఎంత చేంజ్ చేయాలనుకున్నా చేంజ్ అవ్వట్లేదు అని చెప్పేసి కౌన్సిలింగ్స్కి వస్తూ ఉంటారు. ఇక్కడ పాయింట్ ఎక్కడుంది అని మనం గమనిస్తే వాళ్ళకి కావాల్సింది తెలియని ఒక విషయం ఏదైతే ఉందో ఆ విషయం కోసం వీళ్ళు చేసే ప్రయత్నంలో లవ్ అనే అట్రాక్షన్స్ అని చెప్పేసి ఒక పర్సన్, ఒక ఫిమేల్కి ఒక మేల్ బాడీ కావాలి కాబట్టి, ఒక మేల్కి ఒక ఫిమేల్ బాడీ కావాలి కాబట్టి వీళ్ళు లవ్ అనే ట్రాక్ పెట్టుకుని లైఫ్ని స్పాయిల్ చేసుకున్న స్టూడెంట్స్ 100లో 90% ఉన్నారండి. సో వీళ్ళందరిలో చేంజెస్ రావాలంటే ఫస్ట్ పేరెంట్స్ దగ్గర నుంచి చేంజ్ రావాలి. సో అందుకే ఇప్పుడు వచ్చాయి కదండి ప్రైవసీ కోసం డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్, సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అని. ఇప్పుడు అంటే బేస్ చేసుకుంటే కొంతవరకు ఇప్పుడు చేంజెస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. బట్ అయినప్పటికీ పిల్లల ముందు మనం ఎలా బిహేవ్ చేయాలి. ఇంకొక స్టూడెంట్ చెప్పింది, సార్ మా నాన్న మా ముందు మేము ఉంటాము, మా అమ్మ మీద చేతులు వేసి మాట్లాడడం, అంటే వాళ్ళు కొంచెం క్లోజ్గా ఉండడం అవి మేము అబ్జర్వ్ చేస్తూ ఉంటాం సార్. వాటి వల్ల కూడా మాకు కూడా ఒక అబ్బాయితో ఎలా ఉంటే ఎలా ఉంటుంది. అదే సెషన్లో నాకు రైజ్ అయిన పాయింట్స్ అనమాట. ఈ పాయింట్ తర్వాత వచ్చిన నెంబర్ ఆఫ్ పాయింట్స్ వచ్చాయండి. సో ఆ పాయింట్స్కి మనము బాధపడాలా, లేకపోతే ఆనందపడాలా, లేకపోతే వీళ్ళని ఇలా తయారైపోయారు వీళ్ళు ఎలా చేంజ్ చేయాలని చెప్పేసి ఆలోచించాలా అనేది పాయింట్ని తల్లిదండ్రులు ఈ వీడియో చూస్తున్న మీరు ఆలోచించాలి. యాజ్ ఏ స్టూడెంట్గా ఈ వీడియో చూస్తున్న మీరు కూడా సో అలాంటి తప్పుదాడి పట్టకుండా, సో అందులో ఏముండదు, బేసిక్ థింగ్ ఏదైతే టైం వస్తుందో సిచ్యువేషన్ ప్రకారం జరగాల్సింది జరుగుతుంది. కానీ దానికోసం మీరు కూడా మీ జీవితాలని స్పాయిల్ చేసుకోకుండా ఉంటే బెటర్, మంచి లైఫ్ ఉంటుంది ప్రతి స్టూడెంట్కి. సో నా సైడ్ నుంచి ఇచ్చే సజెషన్ ప్రతి స్టూడెంట్కి ఏంటంటే ఫస్ట్ ఫోకస్ ఆన్ యువర్ కెరియర్. అందరు అదే చెప్తారు, మీరు ఇదే చెప్తున్నారు ఏంటి సార్ అంటారు. నేను ఫోకస్ ఆన్ కెరియర్ అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏం చెప్తానంటే మీకు ఏమొచ్చు, ఏం చేస్తే మీరు సక్సెస్ అవుతారు, మీలో ఉన్న ఇన్నర్ స్కిల్ని ఒక్కసారి బయటికి తీయండి. అది ఎంత కష్టమైనా పర్వాలేదు, ప్రయత్నం చేయండి, 100% సక్సెస్ నాది గ్యారంటీ. చాలామంది అంటారు ప్రయత్నం చేస్తే సక్సెస్ వస్తుంది సార్ అని. 100% మనము థామస్ ఎడిసన్ బల్బును అన్నాడండి. సో ఆయన ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఫెయిల్ అయ్యారు, కానీ మన ఆయన పేరు నేను చెప్పి మిమ్మల్ని సక్సెస్ కమ్మని చెప్పాను, అన్నిసార్లు ఫెయిల్ అయ్యి సక్సెస్ అవుతారని. కానీ మీలో ఉన్న ప్రతి ఒక్క పర్సన్కి ప్రతిరోజు న్యూ డే ఉంటుంది కాబట్టి, కొత్త రోజు ఉంటుంది కాబట్టి ప్రతిరోజు ప్రయత్నం చేసి చూడండి, సక్సెస్ ఎందుకు రాదు చూద్దాం, డెఫినెట్లీ అల్టిమేట్గా వస్తుంది. సో పేరెంట్స్ కూడా కొంచెం అవేర్ అవ్వాలి దీని నుంచి. థ్యాంక్ యూ.